పక్కా ప్లాన్ తోనే లెబనాన్ లో పేజర్ అటాక్ చేయించిందన్న వార్తలు మరవక ముందే ఇజ్రాయెల్ ఆ దేశంపై విధ్వంసానికి దిగింది. పేజర్లు వాకీటాకీలు పెళ్లి 30 మందికి పైగా మరణించగా వేల మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడుతోంది. సెప్టెంబర్ 23న జరిగిన దాడిలో ఏకంగా 492 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఈ విధ్వంసం ఎందుకు? గాజాపై ఓవైపు దాడి చేస్తూనే ఇప్పుడు ఇజ్రాయెల్ ఫోకస్ ఇటు ఎందుకు మళ్ళింది? ఈ రోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి లెబనాన్ కు ఇజ్రాయెల్ కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. భౌగోళిక రాజకీయాలు ఇందుకు ఓ కారణం. ఇక 1982లో మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లా ఏర్పడ్డాక ఈ ఇరు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. హెజ్బుల్లానే లక్ష్యంగా 2006లో ఇజ్రాయెల్ లెబనాన్ పై జరిగిన దాడుల్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎక్కువగా హమాస్ పైనే దృష్టి సారించింది. 2023 అక్టోబర్లో హమాస్ దాడితో ఇజ్రాయెల్ గాజాపై మిసైళ్లతో విరుచుకుపడసాగింది. అలాంటి టైంలో హమాస్ కు మద్దతు ప్రకటిస్తూ హెజ్బుల్లా ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టేలా సరిహద్దులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ వాటిని ప్రతిఘటిస్తూ వచ్చిన హెజ్బుల్లాకు ఒకేసారి చెక్ పెట్టాలని భావించి దాడులను విస్తృతం చేసింది. ఇక అక్కడి నుంచి అసలు టెన్షన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే హమాస్ అండ్ హెజ్బుల్లాకు ఇరాన్ సపోర్టు ఉంది. లెబనాన్ పై కొన్ని వారాల క్రితం జరిగిన దాడుల్లో ఇరాన్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ లో తలదాచుకుంటున్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియన్ సైతం ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో ఇజ్రాయెల్ పై ముప్పేట దాడి తప్పదేమో అనే పరిస్థితి వచ్చింది. ఇరాన్ సైతం హెచ్చరికలు పంపింది. అయితే ఆ తర్వాత ప్రపంచ దేశాల జోక్యంతో ఇరాన్ వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మొదటికి వచ్చింది. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా అన్నిటికీ సిద్ధమయ్యే ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇది కేవలం హెజ్బుల్లాపై దాడి అని, లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు సూచించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. లెబనాన్ పై జరుగుతున్న దాడులను ఖండించిన ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెన్ష్కియాన్ ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకుంటోందని, ఈ క్రమంలో తమను రెచ్చగొట్టే విధంగా ఈ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి దిగజారి ఇరాన్ సైతం రంగంలోకి దిగితే భీకర పోరుకు దారితీసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలని, లేదంటే లెబనాన్ మరో గాజా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షమైన అమెరికా సైతం ఇజ్రాయెల్ ను శాంతిపరిచే ప్రయత్నాల్లో ఉంది. మరి ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందా, లేక ఈ పరిస్థితి విషమించి భారీ యుద్ధానికి కారణమవుతుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.